వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. శ్రీరామనవమి వేడుకలు గూడూరు పట్టణ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గూడూరు బస్టాండ్ సమీపంలో ఉన్న సాయిబాబా మందిరంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. సీతారాములు విశేషంగా అలంకరించి వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ మంగళ వాయిద్యాలతో సీతారాముల కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి అన్న ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ రోహిణి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి బీసీలు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటూ తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అనే ఒక నమ్మకం ఏర్పడిందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తాను 2 సార్లు ఎమ్మెల్యేగా నెగ్గగా అంటే ఎస్సీ బీసీ ఓట్లు వేయడం వల్లే నెగ్గానని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో పోడూరు మండలం బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి మోసం దగ ఏదైతే ఉందో ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ జైహో బీసీ కార్యక్రమాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే ఆ 34% రిజర్వేషన్ 24% తగ్గించి మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 16,000 పోస్టులు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు మరి కోల్పోయినటువంటి పరిస్థితి, బీసీల గొంతు కోసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మరి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ బీసీ ఆదరణ వస్తుంది, బీసీ సప్లైర్ వస్తుంది, బీసీ కార్పొరేషన్ వస్తుంది, మళ్ళీ బీసీలకు 34% రిజర్వేషన్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తుంది. అంతేకాదు ఎవరైతే మరి కొబ్బరి దింపు కార్మికులు కానీ, కొబ్బరి ఒలుపు కార్మికులు కానీ, కళ్ళు గీత కార్మికులు కానీ, ఎవరైతే చేనేత మగ్గాలు నేర్చుకునేటువంటి వాళ్ళు కానీ, ఒక నాయి బ్రాహ్మణులు కానీ, ఒక రజక సోదరులు కానీ, ఒక సాలి ఓహన్లు కానీ, ఒక అగ్నికుల క్షత్రియులు కానీ, వీళ్ళందరూ కూడా పనిచేసి 50 సంవత్సరాలు వచ్చే సమయానికి కాళ్ళల్లో సత్తువు తగ్గిపోతుంది, కంటిలో చూపు మందగిస్తుంది. అటువంటి చేతి వృత్తులు, కుల వృత్తుల మీద ఆధారపడి ఆ బీసీలకు 50 సంవత్సరాలు వచ్చే సమయానికి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి, ఒక భద్రత ఇవ్వాలి. అందుకే నెలకి 4,000 రూపాయల బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్. 20,000 ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి. పగలనక, రాత్రనక, ఎండనక, వాననక కష్టపడి మనం పంట పండిస్తే ఆ పంట అమ్ముకోవాలంటే 20,000, 30,000 ఎదురు ప్రభుత్వానికి కడతానే కానీ మనం ధాన్యం దించుకోలేనటువంటి దుస్థితి. ఎందుకు మనం 75 కేజీల బస్తాకి అదనంగా ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మనకు ఆకుమూడ వేసాడా, గట్టులంకలు వేసాడా, తొలలు వేసాడా, నాట్లు వేసాడా, పురుగు మందు చల్లాడా, ఎరువులు కొట్టాడా, ఏదైతే మరి నూర్పుడు చేశాడా, మరి ఏం చేశాడని అతనికి మనం 10 కేజీలు అదనంగా ఇవ్వాలి? ఈ రకంగా దోపిడీని, ఆ లూటిని రైతు పక్షాన ప్రశ్నించాను. ఆ రోజు 3 రోజులు 5 రోజులు మిల్లుల దగ్గర పడిగాపులు, రైతులు, డ్రైవర్లు తిండి తిప్పలు లేవు, ఇళ్ళు లేవు, దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. రాత్రి చలికి పగలు ఎండకి వణికిపోయేటువంటి స్థితిలో ఆ రైతుల పక్షాన పోరాడాను నేను. ఏమైపోయి వేళ ఓట్లు అడిగేటువంటి వైఎస్ఆర్సీపీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పొత్త సాయి నరసింహారెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వల్లూరు మండలం బీచువారిపల్లి గ్రామంలో పొత్త కృష్ణ చైతన్యరెడ్డికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి నరసింహారెడ్డి ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ వస్తే అమలు చేసే సూపర్ 6 పథకాలను వివరించారు. పేదల ముఖంలో చిరునవ్వు పూయించేది ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని తెలియజేశారు. టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం దేవరా. దీనిపై భారీ అంచనాలు నెలకొనగా రీసెంట్ గానే ఈ చిత్రం బిజినెస్ పై తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తారక్ కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ ని ఈ చిత్రం సెట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు దేవరా వరల్డ్ వైడ్ బిజినెస్ ని కంప్లీట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేవరా థియేట్రికల్ సహా నాన్ థియేట్రికల్ హక్కుల్ని కలుపుకుని ఏకంగా 400 కోట్ల మేర బిజినెస్ ని జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసద ఆర్ట్స్ సంస్థలు నిర్మాణ సారథ్యం వహిస్తున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. కాకినాడ జిల్లా జి మామిడాడలో శ్రీరాముని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. తోట త్రిమూర్తులకు శిక్ష ఖరారుపై స్పందించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెల్ల రాజేష్. వెంటనే బెయిల్ మంజూరు చేయడం సరికాదంటూ అసహనం. పిఠాపురంలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ విస్తృత ప్రచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గెలిపించాలంటూ పిలుపు. టీడీపీకి బీసీలు అండగా ఉన్నారన్న ఎమ్మెల్యే నిమ్మల. మరోసారి నన్ను ఆశీర్వదించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.